ఏపీలో ఎండ దెబ్బ తీవ్రతగా ఉంది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా బగ్గుమంటున్నాయి ఎండలు. ఒకే రోజు రాష్ట్రంలోని వేరువేరు ప్రాంతాల్లో 21 మంది మృతి చెందారు. విజయవాడలో వడదెబ్బకు ఒకే రోజు 10 మంది మృతి చెందారు. మృతుల్లో 8 మంది యాచకులుగా గుర్తించారు. ఏలూరు అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో 4 మృతి చెందారు. ఎండ వడగాలులతో ఉక్కిరి బిక్కిరి ఆగిపోతున్నారు జనం. ఈసారి రికార్డు స్థాయిలో ఎండలు ఉన్నాయి. గరిష్టంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యవసరమైతే తప్పించి బయటకు రావద్దంటూ అధికారులు హెచ్చరికలను జారీ చేస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, మరి ముఖ్యంగా వీరందరూ కూడా సమయాన్ని పాటించండి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఎండ తీవ్రంగా ఉండడం కారణంతో బయటికి రాకుండా ఉండే ప్రయత్నం చేయండి. అత్యవసరం అయితే తప్పించి బయటికి రావద్దు అంటూ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, వైద్య అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఏపీ మొత్తంగా 21 మంది చనిపోతే విజయవాడలో 10 మంది చనిపోవడం గమనార్హం. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, ఎలా చూడాలి ఈసారి ఎండలో దెబ్బ తాకిడికి 21 మంది నిన్న ఒక్కరోజే చనిపోయారంటే అది ఎంత విషాద సంఘటన అని చెప్పుకోవాలి. ఎలా ఉన్నాయి రానున్న రోజుల్లో కూడా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది? ఎండల తీవ్రత కావచ్చు. ఒకసారి కానీ చూసుకుంటే ఒక విజయవాడలోనే నిన్న 10 మంది చనిపోయారు అనేది అధికారుల అంచనా లెక్క. దాంట్లో చాలా మంది యాచకులు చనిపోయారు. తర్వాత రోడ్డు మీద చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు చనిపోయారు. దాదాపుగా 48 డిగ్రీల వరకు ఎండ తీవ్రత విజయవాడలో గరిష్టంగా అనుమతి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే వెస్ట్ గోదావరిలో 4, ఇతర అపలో 2, ఇట్లా మొత్తం మీద 21 మంది రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయారు. ఒక్క విజయవాడలోనే 10 మంది చనిపోయిన పరిస్థితి చాలా క్లియర్ గా అధికారులు అంచనా వేస్తున్నారు. 21 మంది చనిపోయినట్టుగా ఒక అంచనాకి వస్తున్న పరిస్థితి. అందుకే ఈ 3 రోజులు అంటే ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. నిన్న ముఖ్యమంత్రి కూడా దాదాపుగా ఎండల తీవ్రత మీద అధికారులతో ఒక సమీక్ష నిర్వహించారు. చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 రోజులు, రేపు ఎల్లుండి ఆదివారం వరకు కూడా పరిస్థితి ఇలాగే ఉండబోతుంది. కాబట్టి తగిన సూచనలు ఎప్పటికప్పుడు నీళ్లు ఉండేటట్టుగా, ఆ దారిలో అక్కడక్కడ వాటర్ ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఇటువంటి చర్యలు చేపట్టాలని కూడా చూపించిన నేపథ్యం. అయినా నిన్న ఒక్క రోజు మాత్రమే 21 మంది ఆంధ్రప్రదేశ్ లో చనిపోయారు అంటే ఎండల తీవ్రత పరిస్థితి ఏంటో అర్థమైంది. విజయవాడ నగరంలో అయితే 48 డిగ్రీలు నమోదైన నేపథ్యంలో అసలు రోడ్ల మీదకి రావాలంటేనే జనాలు భయపడుతున్నారు. అందుకే ఈ 2 రోజులు పిల్లలు కావచ్చు, లేక పెద్దలు కావచ్చు, వయసు మీరైన పెద్దలు కూడా మీకు ఏదైనా పని ఉంటే తప్పితే బయటికి రావద్దు, ఇళ్లలోనే ఉండండి అని అధికారులు కూడా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఇంతమంది ఒకరోజు చనిపోయారంటే ఆ తీవ్రత ఏంటో మనకి అర్థమవుతుంది. విజయవాడలో నిన్న ఈ సంఘటనలో 10 మంది చనిపోవడంలో విపరీతమైన వేడిగాలులు, వడగాలులు వచ్చిన పరిస్థితి, ఆ తీవ్రత చుట్టుపక్కల ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంత ఎండ రాలేదు అంటున్నారు. ఇంకా రాబోయే రోజులు కూడా ఇంకా కొంత ఎండలు ఉంటాయని చెప్తున్న నేపథ్యంలో 3 రోజులు బయటికి రావద్దని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద విజయవాడలో వడదెబ్బతో ఒక్కరోజే 10 మంది మృతి చెందారు. మృతుల్లో 8 మంది యాచకులుగా వాళ్ళని గుర్తించారు. ఒక 2 మాత్రం సామాన్య ప్రజలు కావడంతో మొత్తానికైతే ఈ విషయం బయటకు తెలిసింది. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా 4 మృతి చెందారు. ఎండ వడగాలులతో ఒక్కసారిగా జనం ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. గత వారం ఒక్కసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. పిడుగురాళ్ళ, పల్నాడుకు సంబంధించిన పిడుగురాళ్లలో 47.6 డిగ్రీస్ అంటే సుమారుగా 48 డిగ్రీలు నమోదైంది పిడుగురాళ్ళ. పల్నాడుకు సంబంధించి డిస్టిక్ పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్లలో. మరోపక్కన తెలంగాణలో కూడా ఇదే తరహాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒకసారి తెలంగాణలో మనం చూస్తే
దిలావర్పూర్ నిర్మల్కి సంబంధించిన జిల్లా. నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్లో 46.5 డిగ్రీస్ 46.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలోని హన్మకొండలో కూడా 46.4 డిగ్రీలు. హన్మకొండలో కూడా అత్యధికంగా 46.4 డిగ్రీలు. తెలంగాణలో మరొక ప్రాంతం మంచిర్యాలకు సంబంధించిన కోటపల్లిలో 46.3 డిగ్రీలు. మంచిర్యాలలో కూడా 46.3 డిగ్రీస్. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కృష్ణా జిల్లాలోని కంకిపాడులో 46.1 46.1 డిగ్రీస్. రానున్న రోజులకు గాను ఒకసారి రానున్న రోజుల ఉష్ణోగ్రతలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఆంధ్రప్రదేశ్ ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ ఏపీ మెట్రలాజికల్ సెంటర్ చాలా క్లియర్గా ఆరెంజ్ అలర్ట్ని జారీ చేసింది. అలాగే కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాలలో రానున్న 3 నుంచి 6 రోజుల పాటు తీవ్రమైన వడగాలులు, ఎండ దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, అత్యవసరమైతే తప్పించి బయటికి రాకూడదని చెప్పుకొస్తున్నారు. మరోపక్కన తెలంగాణకు సంబంధించి కూడా డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తా. తెలంగాణ ఒక్కసారి చూస్తే ఉత్తర తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణకు సంబంధించి నార్దర్న్ అండ్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్స్ విల్ కంటిన్యూ టు బేర్ ద బ్రంట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ వెదర్. సో రానున్న రోజుల్లో ఉత్తర తెలంగాణ అలాగే ఈస్టర్న్ డిస్ట్రిక్ట్స్ అంటే మనం మొత్తంగా ఒకసారి చెప్పుకుంటే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ అలాగే ఖమ్మం ఈ పరిసర ప్రాంతాల్లో భద్రాద్రి కొత్తగూడెం దాకా ఈ జిల్లాలలో రానున్న రోజుల్లో ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ ఉండబోతున్నాయి. మధ్యాహ్నం పూట ఒక్కసారిగా ఎండలు వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించిన పరిస్థితులు ఇలానే. మరోపక్కన ఇండియా మొత్తంగా కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఢిల్లీ, పంజాబ్ అండ్ హర్యానా ఈ ప్రాంతాలలో రానున్న 6 నుంచి 7 రోజులు అంటే నెక్స్ట్ వారం రోజుల పాటు కూడా తీవ్రమైన వడదెబ్బ తగిలే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ చెప్పుకొస్తుంది. మరోపక్కన సెంట్రల్ అండ్ ఈస్ట్ ఇండియా అంటే మధ్యప్రదేశ్ అలాగే 7 సిస్టర్స్ మధ్యప్రదేశ్తో పాటు మేఘాలయ, మణిపూర్, అస్సాం ఈ రాష్ట్రాలు అలాగే పెనిన్సులార్ ఇండియా ఈ రాష్ట్రాలు మొత్తంగా కూడా ఎండ తీవ్రత ఉండే అవకాశం ఉంది. 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు. సో దీనికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీతో పాటు వాటర్ బాటిల్ని క్యారీ చేయండి, ఒక గొడుగుని క్యారీ చేసే ప్రయత్నం చేయండి. అత్యవసరం అయితే తప్పించి బయటికి వెళ్లకుండా ఉండే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, పసికందులు ఉంటే కనుక బయటికి వెళ్ళడం మీరు తగ్గించుకుంటే మంచిది. బయటికి వెళ్ళడం అవాయిడ్ చేస్తే మంచిది. ఇంటి పట్టనే ఉండండి, కొంత చల్లగా ఉన్న ప్రదేశాల్లోనే ఉండే ప్రయత్నం చేయాలి అంటూ కూడా చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద ఏపీలో నిన్న ఒక్కరోజే 21 మంది మృతి చెందారు. మరి ముఖ్యంగా విజయవాడలో 10 మంది చనిపోవడం జరిగింది. ఎండ తీవ్రత అంతగా ఉంది. మీ రాష్ట్రాలలో మీ జిల్లాలలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి ప్రస్తుతానికి దానికి సంబంధించిన డీటెయిల్స్ని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.